బ్రో ఇవాళ ప్రభాస్ బర్త్డే కి ఫౌజీ పోస్ట్ వచ్చింది, రాయసా పోస్ట్ వచ్చింది, ఎలా అనిపించింది? కృష్ణరాజు మళ్ళీ గుర్తొచ్చాడు అన్న. అవునా? సేమ్ లుక్ అది చిన్నప్పుడు కృష్ణరాజు ఎట్టా ఉంటాడు, సేమ్ అదే లుక్ అదే సిచ్యువేషన్ చాలా బాగుంది. సినిమా కూడా ఒక హిట్ మళ్ళీ కొట్టబోద్దన్న ఫీలింగ్ అయితే కలిగింది అన్న. ప్రెజెంట్ ఎలా ఉన్నాయి లుక్స్, ఎలా ఉన్నాయి? చాలా బాగుంది అన్న. ఆ హైట్ కి ఆ లుక్ కి చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళైతే చాలా రోజుల తర్వాత. సుభాష్ చంద్రబోస్ స్టోరీ అని అంటున్నారు చాలా మంది, అంటే తీయాలన్న ఆ స్టోరీ మీదే మెయిన్ తీయాలి. కృష్ణరాజు గారు చాలా ట్రై చేశారు ఆ స్టోరీ మీద తీయడానికి, కానీ అవ్వలేదు. ఆ స్టోరీ మీదే రావాలి, ఒక సినిమా అనేది రావాలి. ఒక రాజుల చరిత్ర మర్చిపోకుండా ఉండాలంటే అల్లూరి సీతారామరాజుది ఆ చరిత్ర అనేది మళ్ళీ ఒకసారి తీయాలన్న. ఆయన కష్టం అనేది మళ్ళీ సొసైటీలో చూడాలి అనేది చాలా మందికి ఉంది. అది మళ్ళీ ప్రభాస్ గారు నెరవేరుస్తారనే ఆశ అయితే ఈ రోజు అయితే కలిగిందన్న. అండ్ రాజా సాబ్ ఎలా ఉంది లుక్? చాలా కలర్ఫుల్ గా అనిపించింది, బాగా కలర్ ఎక్కువ వేసినట్టు అనిపించింది అన్న నాకైతే. అంటే ముగ్గురు హీరోలు కదా దాంట్లో, అంటే అదే అదే ప్రభాస్ గారే బాగుంటారన్న. ముగ్గురు మీద కొద్దిగా ప్రభాస్ గారిదే నార్మల్ గా ఉంది, కానీ దానికి తగ్గట్టు ఆ డ్రెస్ గానీ అదంతా చాలా బాగుంది అనిపించింది. ఇంకా ప్రభాస్ గారి నెక్స్ట్ స్పిరిట్, సలార్ 2 ఇలా ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా, 2026 మొత్తం ప్రభాస్ అనుకోవచ్చు అన్న. ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి కొద్దిగా చాలా వీక్ గా ఉన్నాడు. ఏ సినిమా మొన్న వచ్చిన సినిమా కూడా అంతగా అనిపించలేదు. మరి ఈ సినిమాతో అయినా అల్లూరి సీతారామరాజు చరిత్రతో అయినా మళ్ళీ సూపర్ హిట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో ఇంకా ప్రభాస్ సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటంటే ప్రీవియస్ వచ్చిన సినిమాల్లో? నాకు అయితే ఛత్రపతి ఒకటి నచ్చింది అన్న అప్పట్లో. తర్వాత ఈ బాహుబలి 2 ఒకటి బాగా అనిపించింది అన్న. నెక్స్ట్ ఇదే అనుకోవచ్చు ఈ లుక్ చూసి. అదే ఓన్లీ ఫ్యాన్స్ కోసమే కష్టపడతారు కదా, అంటే ఎవ్రీ ఇయర్ 2 సినిమాలు చేస్తా అంటున్నాడు కదా మరి ప్రభాస్. కనబడతలేదు కానీ అన్నాడు, కానీ ఏది కనబడతలేదుగా. 2 సంవత్సరాల నుంచి మనం సరిగ్గా ఏ సినిమాలు చూడలేదు. సూపర్ హిట్ కొట్టి చెప్పుకోవడానికి లేదు. బాహుబలి చెప్పుకుంటా ఇప్పుడు ఎవరైనా అలా అడుగు. కలికి ఏమన్నా నా సినిమా నీకు తెలియదా నాకు తెలియదా? ఏమన్నా లుక్ ఉందా దానిలో? దానికి ఆ సినిమా చూసావు కదా, ఆ లుక్ కి ఈ లుక్ కి ఎట్లా అనిపించింది? చాలా అనిపించింది. టూల్ సంగతి చెప్పలేమన్నా. ఈ టూల్ వల్లే సినిమాలకి కొద్దిగా దెబ్బ పడుతుంది. టూల్ లేకుండా ఫస్ట్ సినిమాలు అయితేనే కొద్దిగా హ్యాపీనెస్ గా ఉంటారు ఫ్యాన్స్ పరంగా. ఈ టూ అనే పడికి ఎవరికి మైండ్ సెట్ కూడా కొద్దిగా 2 అయిపోతుంది. ఒకవేళ అంటే మీరు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు, మీరు అంటే ఏం చెప్తాం ఇవాళ బర్త్డే కాబట్టి? ముందుగా ప్రభాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఫ్యాన్స్ కూడా ఇవాళ లుక్ చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయి ఉంటారని అనుకుంటున్నాను నేనైతే. హాయ్ బ్రో. హాయ్. మరి ఫౌజీ టైటిల్ అనౌన్స్మెంట్ జరిగింది, ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే మంచిగానే అనిపించింది. అంటే ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నందుకు మంచి గిఫ్ట్ అయితే ఇచ్చాడు అందరికి. సో అదొక పండగే వాళ్ళకి. ఇంకా అది చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అన్న, అంటే తలకాయ అయింది బాడీ వేరే వాళ్ళదని. సో అది కరెక్ట్ కాదు. సో ఎందుకంటే చాలా వరకు తగ్గాడు ప్రభాస్ అన్న, డైరెక్ట్ గా ఆల్రెడీ చూసాం కాబట్టి చెప్తున్నా. సో చాలా తగ్గాడు. ఆ క్యారెక్టర్ ఏంటి అన్నది మేము కూడా వెయిట్ చేస్తున్నాం. సుభాష్ చంద్రబోస్ గారి బయోపిక్ తీస్తున్నారు, ప్రభాస్ గారిని పెట్టి అంటున్నారు, మీరు ఎలా ఉంటుంది? లేదన్న, అది రాంగ్. అది ఎవరు చెప్పారో అది రాంగ్. అదేం లేదు. ఎవరి బయోపిక్ తీయట్లా, అదొక కథ అంతే. ఆ సబ్జెక్ట్ బట్టి ముందుకెళ్ళిపోవటమే. రెండు నచ్చినాయి. ప్రభాస్ గారు ఏది పెట్టినా నచ్చిద్ది. ఏది బాగాలేదంటే వాళ్ళ ఫ్యాన్స్ మళ్ళీ నన్ను వేసుకోవడానికి. అంటే లుక్స్ వైజ్ మాట్లాడుకుంటే ఏది అనిపించింది అని చెప్పేసి, అప్పట్లో వింటేజ్ లుక్స్ ఏమైనా కనిపించాయి మీకు? ఛత్రపతి అంటే గుర్తొస్తుంది ఇంకా ప్రభాసే డార్లింగ్. ఇంకా ఆ లుక్స్ అయితే కొంచెం కనపడ్డాయి. రాజా సాబ్ రాబోతుంది కదా, ఎలా ఉండబోతున్నారు? ఫస్ట్ హర్రర్ సినిమా ప్రభాస్ గారు అంటే అన్ని జోన్లు ఉన్నాయి దాంట్లో. ఒకటి ఆన్లైన్ కాదు, కామెడీ ఉంది, ఎమోషనల్ ఉంది, ఇది కూడా ఉంది. సో మిక్సింగ్ కాబట్టి ప్రభాస్ ని కొత్తగా చూస్తారు మీరు అందరూ కూడా. అది అంటే ముసల్ని లేపి ఇలా వెనక్కి వేసారు కదా, అది ఓవర్ అయిపోయిందని చెప్పి కొంతమంది చెప్తున్నారు, మీరేమంటారు? అలా ఒక మనిషి ఒక ముసల్ని లేపి అలా చెరువులో నుంచి బయటికి వచ్చారు, ప్రభాస్ అక్కడ వేస్తాడు. ప్రభాస్ కదా వేయచ్చు, ఎందుకంటే వేరే వాళ్ళు అంటే వేయలేరు, కానీ ప్రభాస్ కాబట్టి వేసాడు. ఓకే. మరి పెళ్లి గురించి ఏమో ఆలోచించట్లేదా? అదే ఫ్యామిలీ అది ఆయన ఇష్టం పోయి. అది మనల్ని అడిగితే అట్లా ఆయన చేసుకోవాలంటే చేసుకుంటాడు, లేకపోతే లేదు. చాలా మంది అమ్మాయిలు వెయిటింగ్ నార్మల్ గా ప్రభాస్ ని చేసుకోవాలని. ఆయన ఊ అంటలేదుగా, అది ఊ అంటే చేసుకుంటారు. అంటే అవుతుంది అంటారా ప్రభాస్ గారు? అదేంటి పోయి అంత మాట అన్నావు? అవుతుందా అని. ఈ సంవత్సరం అయినా అవుతుంది అంటారా? అవుతుంది, వెయిట్ చేయండి, అయ్యిద్ది. అంటే మీరే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ గారి లైనప్ లో? అదేం లేదు, అన్ని సలార్ 2, ఫౌజీ, స్పిరిట్, ఇప్పుడు రాజసాబ్ కూడా వస్తున్నాయి కదా, దేని గురించి? రాజసాబే ముందు. 2026 ప్రభాస్ గారి అవబోతుంది అంటారా మరి? అంతే, మొత్తం రికార్డులు మొత్తం షేక్. అంటే పుష్ప రికార్డ్ ని బ్రేక్ చేస్తున్నాం అంత లేదు భయ.
దాన్ని ఢీకొనే సినిమాలు రావు, లేవు. అది బై లక్కే అంతే. బ్రో ప్రభాస్ ఫౌజీ పోస్టర్ ఒకటి వదిలారు, రాజాసాబ్ పోస్టర్ వదిలారు. ఎలా అనిపించింది? అండ్ ఇవాళ బర్త్డే కదా, సరిపోయిందా బర్త్డేకి అది? ఆ బర్త్డే అయితే సరిపోయిందన్న. ముందుగా మా ప్రభాస్ అన్నకి హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న, హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న. నిజంగా ఇలాంటి క్రేజీ పోస్టర్స్ 5 సినిమాలవి 5 సినిమాల హ్యాపీ బర్త్డే అని పోస్టర్లు రిలీజ్ చేశారు. నిజంగా అందులో నాకు ఫస్ట్ గా బెస్ట్ నచ్చింది ఫౌజీ బ్రో. ఏమున్నాడు బ్రో ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్న ఒక్కొక్కరిని చింపి ఆరబెడతారు బ్రో. కట్అవుట్ చూస్తుంటే నిజంగా బాబా భలే నచ్చింది బ్రో. పోస్టర్ కే గూస్ బంప్స్ వచ్చాయి. ఎన్ని కల్కి నుంచి వచ్చింది, సలార్ నుంచి వచ్చింది, ప్రతి చోట ప్రతి ప్రాజెక్ట్ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అన్ని మిక్స్ చేసి అన్ని 2 to 10 seconds అన్ని ప్రాజెక్ట్ ఒక వీడియో చేస్తుంటే మాత్రం కొత్త ర్యాంప్ ఉండే బ్రో. ర్యాంప్ ఆడుస్తుండే ఈ రోజు. ఈ లైన్అప్ చూస్తే ఒక 3000 crores మార్కెట్ ప్రభాస్ దగ్గరే ఉందనుకోవచ్చా? ఏదైనా సరే ప్రభాస్ 3000 crores కాదు, ఫౌజీ తోటి నిజం చెప్తున్నా. ఫౌజీ స్పిరిట్ అయితే 3000 కాదు బ్రో, 5000 కొట్టబోతున్నాం. మ్యాచ్ చెప్తున్నా 5000 crores కొడతాం ఈసారి. ఎట్టు పరిస్థితిలో 5000 crores. ఫౌజీ అయితే 3000 అనా? ఏ పుష్ప ఏంది బ్రో, ప్రతిసారి పుష్పతో లాగ్ చేస్తారేం బ్రో. పుష్ప సినిమా వేరు బ్రో. ప్రభాస్ అన్న ఇక్కడ పుష్పనే వదిలే ఇక దాని గురించి. సుభాష్ చంద్రబోస్ స్టోరీ అంటున్నారు, నిజమేనా? అంటే ఏ స్టోరీయో తెలియదు కానీ అందులో ఒక సీన్స్ ఉంటాయంట బ్రో. పెద్ద పెద్ద ఏనుగులను తీసుకొచ్చి బండరాళ్ళని మోపిస్తారంట. వాళ్ళని ఒక్కొక్కరు ఉతికి ఆరేస్తాడు మన ప్రభాస్ అన్న. అది సినిమా ఎట్లుంటుందో దేవునికి ఎరక బ్రో. రాజాసాబ్ పోస్టర్ ఎలా అనిపించింది? అంటే చాలా కలర్ఫుల్ గా ఉన్నాడు డార్లింగ్. రాజాసాబు కలర్ఫుల్ గా ఉన్నాడు. ఇంకా చూస్తుంటే లవర్ బాయ్ వింటేజ్ ప్రభాస్ ని చూసినట్టుంది బ్రో. నాకైతే మంచి నచ్చింది. ప్రభాస్ అన్న మాత్రము ఈసారి రాజాసాబు జనవరి 9th నుండి రచ్చ మామూలుగా ఉండదు. సంక్రాంతి ఏ సినిమా స్టార్ కి అందరికి స్టార్ నేనే, రెబల్ స్టార్ అని పెట్టాడు ఇంట్. అది ఎంత మంది స్టార్లు వచ్చినా ఆడ రెబల్ స్టార్. 2026 ప్రభాస్ అనుకోవచ్చు 100% బ్రో. ఫౌజీ ఉంది వెంటనే ప్రాజెక్ట్స్ తర్వాత సలార్ ఊచకోత ఇవన్నీ సైలెన్స్ మూవీలు అయిన తర్వాత నరకుడే తర్వాత. అది ఎట్లుంటుంది అయ్యి అన్నకెరక బ్రో, అది మనకు తెలియదు. అన్న ఎప్పుడు అంటే అప్పుడే పెళ్లి, ఇక మనకు సంబంధం లేదు. అది అన్న పెళ్లి చేసుకుంటే మేము బి హ్యాపీగా ఉంటాం. ఊచకోత బాక్స్ ఆఫీస్ బాలీవుడ్ టాలీవుడ్ కాదు, రెబల్ హుడ్ బ్యాంచ్ పీకండ్రా బొచ్చు.